నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 21 మార్చి 2025 శుక్రవారం సాయంత్రం రాత్రి 11:45 వీడియో తీస్తున్నా. అలా కనబడే టైం తప్పగానే. అయితే ఈ మధ్యకాలంలో గత 2-3 డేస్ నుంచి అన్ని మన సౌత్ ఏదైతే తెలంగాణ కానీ ఆంధ్రాకు సంబంధించిన అన్ని మాధ్యమాలలో, ఆన్లైన్ మాధ్యమాలు కానీ, మీడియా ఛానళ్ళల్లో కానీ, పేపర్లలో కానీ ఒకటే వార్త, మన రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు, వాళ్ళు పారిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. అయితే ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్ జనాభా దూరం పట్టుకోయినా దగ్గర దాకా, ఇప్పుడున్న జనరేషన్ జనాభాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టం అంటే గౌరవం లేదు, భయం లేదు. నాకేమైతుంది, నన్నవాడు ఏమంటాడు, నా ఆయనకు ఆడున్నాడు ఈడున్నాడని ఒక రకమైన అద్దెచ్చుకున్నారు అందరు. ఫస్ట్ పాయింట్ ఇదే మెయిన్, మనిషి చెడిపోవడానికి కారణం ఇది. ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించిన 3-4 హీరోలు కలిసి దానేమే కేసరిక దమ్ అని ఒక యాడ్ ఇచ్చారు. ఏది, విమల్ పాన్ మసాలా. కేసరి అంటే హిందీలో, తెలుగులో కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుకు బంగారంకు ఉన్నంత రేటు ఉంటుంది. ఆ ప్యాకెట్ ఆడ అమ్మేది జస్ట్ సిమ్లానో గుట్కా విమల్ గుట్కా. అది ఆ ప్యాకెట్ వాల్యూ మహా అంటే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. కానీ దాంట్లో వాడు నేను కుంకుమ పువ్వు కలిపి నేను అమ్ముతున్నా అని వాళ్ళు యాడ్ ఇచ్చి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు పోస్టర్లు ఎత్తా ఉంటారు అన్నిట్లలో. విమల్ యాడ్ ఇచ్చినోడు ఎట్లున్నాడు, విమల్ తినేటోడు ఎట్లున్నాడు, 2 బొమ్మలు పక్కకి ఎడతారు. షారుఖ్ ఖాన్ కానీ, అజయ్ దేవ్గన్ కానీ, జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఆడిస్తారు. మళ్ళీ ఆ మధ్యలో అమితాబ్ బచ్చన్ కూడా ఏదో ఆడిచ్చిండు, ఏదో పాన్ మసాలా. ఇటువంటి యాడ్లు ఇచ్చేటోళ్ళు, అది తప్పు. తింటే దానివల్ల మనకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలుసు, మనం చచ్చిపోతాం, మన ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుందని తెలుసు. సినిమా థియేటర్లో ఫస్ట్ మనం సినిమా చూడడానికి ముందు ఒక పోస్టర్ ఎత్తారు, ఒక 1 మినిట్ యాడ్ వస్తుంది ఒకటి. మా అమ్మ 2 అయితే ముంగట 2-3 లారీలు సడన్ గా అడ్డం వచ్చినాయి, అందుకే పాస్ చేసిన. అయితే పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నోళ్ళు ఒక యాడ్ ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు తీసుకునేటోళ్ళు, వాళ్ళకి సినిమాలలోనే మస్తు డబ్బు వస్తుంది. మళ్ళీ ఆ డబ్బు సరిపోక ఇటువంటి ప్రజల జీవితాలు ఖరాబ్ చేసే యాడ్లు ఇచ్చి ఇంకింత ప్రజల్ని ఖరాబ్ చేస్తారు. మొన్న ఈ మధ్యకాలంలో రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లో ఒక అడ్వకేట్ వీళ్ళ మీద కేసు వేసిండు. మీ హీరోల మీద ఉన్ను ఈ కంపెనీ మీద, విమల్ కంపెనీ మీద. ఏమని అంటే వీళ్ళు దానేపై కేసరిక దమ్ ఏదో వాళ్ళు యాడ్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఈ అజయ్ దేవ్గన్, షారుఖ్ ఖాన్, ఈ జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్, వీళ్ళు 3 కలిసి నటించిన యాడ్లా ఇస్తే ఆయన క్వశ్చన్ ఏం చేస్తాడంటే, అసలు కుంకుమ పువ్వు అనేది ఇంత రేటు ఉంది, ఇంత రేటు ఉన్న కుంకుమ పువ్వును మీరు ఇంట్లో ఎట్లా కలిపి అంత తక్కువ ధరకు ఎట్లా ఇవ్వగలుగుతారు, ఇది మీరు ప్రజలను మోసం చేసినట్టు అని కేసేసి. అంటే మనం అదే వెనకట్టే సామె ఉంటుంది, పిల్లి గుడ్డిదైతే ఎలకచ్చేమో వేసిపోయింది అన్నట్టు. మన వ్యవస్థ అట్లా ఉంది. ఇప్పుడు బలిసినోడు చేస్తే మనకు తెలుసు అది తప్పని. ఇప్పుడు అదే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ కొడుకు ఇటు వచ్చి కొబ్బరి బొండలకు ఆడిస్తారా? కొబ్బరి బొండలు తాగుర్రి, ఆరోగ్యానికి మంచిది, రైతులకు కూడా 10 రూపాయలు వస్తాయి, దీనివల్ల మన రైతు డెవలప్ అవుతాడు, రైతు డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అయినట్టు అని ఇస్తారా? ఇయ్యరు. కార్పొరేట్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తారు. ఆ కోట్ల రూపాయలు తీసుకొని మన పిల్లలను ప్రపంచ దేశాలలో ఎక్కువ మూలకు పోయి చదివియచ్చు. ఆడు పెద్దగా ఇంకా ఇంకో యాడ్ ఇస్తాడు. ఆ యాడ్ వల్ల మనకు కూడా లాభం అవుతుంది. నాకు తెలిసి నేను మన తెలుగు హీరో
పవన్ కళ్యాణ్ది ఒకే ఒక యాడ్ చూసిన, అది థమ్స్అప్ పెప్సీ యాడ్, గంతేగా, అంతకు మించి యాడ్లు చూడలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే ఎంత పెద్ద కంపెనీలైనా నేను ఒక యాడ్ ఇస్తా అంటే ఉరికిపోయి కోట్ల రూపాయలు ఇచ్చి చేపించుకుంటాయి, కానీ ఆయన వేయలే. అట్లనే సాయి పల్లవి హీరోయిన్, ఆమె కూడా ఏదో ఇట్లాంటి ఆడేస్తే రిజెక్ట్ చేసిందని తెలుసు నాకు. అంటే ఇసొంటి వాళ్ళు ఉన్నారు ఇంకా. కానీ మన తెలంగాణలో ఈ మధ్య కాలంలో కొంచెం అంత యూట్యూబ్లో కొంచెం ఫేమ్ రాగానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి పైసలు సంపాదించుకొని ఏదో మాకు తెలియక చేసినాం, అప్పుడేదో అట్లా అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని క్షమించు అని మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు అందరు. తెలిసి చేసినా తెలియక చేసినా మీకు పైసలు వస్తున్నాయని మీరు చేసారు, అది తప్పని మీకు ఫస్టే తెలుసు, డబ్బుల కోసమే చేసారు. అది అలా దాచిపెట్టడానికి ఏముంటుంది. ప్రతి ఒక్కడు ఫోన్ చూపెట్టాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, టక అని కొట్టాలి. ఇగో నేను 2,000 పెడితే నాకు 20,000 వచ్చినాయని చూపెట్టాలి. పోరాళ్ళు ఇంట్లో అయ్యాబాకు తెలియకుండా మా దగ్గర గొల్లపల్లి మండల్లో ఒక విలేజ్ లా ఒక పోరడు, వాళ్ళు ఎకరమో 2 ఎకరాల భూమి అమ్ముకున్నారు. వాడు ఎన్నో లక్షలు ఆన్లైన్ గేమింగ్ లా, మర్చిపోయినా, ఇది ఒక 6 months బ్యాక్ జరిగింది సంఘటన. 30 లక్షలు 40 లక్షలు పోగొట్టింది సార్, 30-40 లక్షలు. వాళ్ళ భూమి అమ్మకానికి ఎడితే నేనే పోయి చూసి వచ్చిన. ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళు బలిసిన వాళ్ళే కదా నేను అడిగితే వాళ్ళ స్టోరీ చెప్తే నేను షాక్ అయినా. అప్పుడు వీడియో వేయాలనుకున్నా కానీ ఆ పిల్లాన్ని నిలబెట్టి, కానీ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలే, వద్దు అన్నాక నేను సపడకుండా, లేకపోతే ఆ పొరని పెట్టి వీడియో తీద్దుంటే. అందులో ఆడి పాగలైపోయిండు. అది ఒక రూమ్ లో పెట్టి బంధించారు కొన్ని రోజులు. అందులోకి వెళ్ళి బయటకు రావడానికి కూడా టైం పట్టింది. వీళ్ళు అంత పిల్లల మీద వీళ్ళది ప్రభావం అంత ఉంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటోళ్ళది ఆ కంపెనీ ఉంది కాదు, వీళ్ళు చెప్పే విధానం, వీళ్ళు చూపెట్టే విధానం భయంకరంగా. ఒకడైతే ఓ షాపులకు పోతాడట, నా దగ్గర డబ్బులు లేవంటాడు, ఆడ బెట్టింగ్ యాప్ లేదు ఆట ఆడతాడట, అని కెమెరా వచ్చేస్తుందట. ఇవాడు పిల్లమేమో వచ్చి ఏమండి నేను షాపింగ్ పోతానగానే ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే గేమ్ గెలవగానే పిల్లానికి ఖర్చులకి ఇంట్లో బోకలే కొట్లాడతాయి. కొద్దిగా 400 సిరి రాగానే నీ యొక్క భూమి ఆగుడు లేదు. ఏమన్నా అంటే ఇక్కడ తప్పు చేయాలి, చక్కగా రాత్రి దుబాయ్ టికెట్ కొట్టించుకోవాలి, పోయి దుబాయ్లో పోయి పడాలి. మళ్ళీ దుబాయ్లో పోయినాక నన్ను చక్కగా బతుకుతారంటే మళ్ళీ ఆడ ఇదే కార్యక్రమాలు. నేను ఇవ్వాలని ఒక వీడియో చూసిన, దుబాయ్లో ఆడికంటే వాడు ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నాకు ఊకే ఫోన్లు ఎందుకు ఎత్తుర్రా అని ఆడ వీడియో తీసిండు. నీకు ఊకే ఫోన్లు ఎందుకు ఎత్తారా, దుబాయ్ నుంచి ఇక్కడ ఉన్నాడోడన్నా నీకు ఫోన్ చేయాలంటే ఇంటర్నేషనల్ వేసుకోవాలి. ఈడు ఫస్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ బంద్ అయింది ఎప్పుడో, జమానా చల్లగావో. నీకోడన్నా దుబాయ్కి ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫోన్ చేయాలంటే వీడు ఇంటర్నేషనల్ సిమ్ వీడు రీఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకొని నీకు ఫోన్ చేయాలి. ఎట్లా ఫోన్ చేస్తాడు? వాట్సాప్ కాల్ తప్ప వేరే కాలే రాదు నీకు. నాకు ఊకెందుకు ఫోన్ చేస్తున్నాడని అడుగుతుండు. గట్లుంది వ్యవస్థ. చిన్న పిల్లలను తీసుకొచ్చి నిలబెట్ట. ఇంట్లో కుటుంబంలో ఒక్కడు యూట్యూబర్ అయినట్టే ఆయన కుటుంబం, ఆయన తమ్ముడు, ఆయన అన్న, ఆయన చుట్టాలు అందరు ఇదే గేమ్. ఇగో మావాడు గేమ్ నాకు చూపెట్టిండు, ఇక నేను ఆడినా, నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, ఇక నేను ఇంత సంపాదించిన. ఈ కారు ఇప్పుడే మొన్న ఒక మేడం నాకు తెలిసి జీవితకాలంలో ఆమె కారు ఎక్కి ఉండదు. మహీంద్రా తారు కొత్త బండి, రెడ్ కలర్, సేమ్ మ్యాచింగ్ సారీ కట్టుకొని వచ్చి ఆ జీప్ ముంగట నిలబడి, నాకు తెలిసే జోకుతో ఒక 30-35 కిలోల మనిషి ఉంటుంది అంతే, 35-40కి మించి ఉండదు. మీరు కూడా నా లెక్క రిచ్ గా బతకాలంటే ఇగో నేను ఈ గేమ్లో ఆడి ఈ రిచ్ గా నేను బతుకుతున్నాను చూపెడుతుంది. రిచ్ గా బతికేటోళ్ళ మొఖాలు వేరే ఉంటాయి మేడం. నువ్వు రిచ్ గా బతుకుడు కాదు, నువ్వు రిచ్ గా బతకడానికి నువ్వు రిచ్ కావడానికి ఇక్కడున్న పోరాలను నాశనం చేయడానికి ఆ వీడియో చేసినావు. గల్లీకి ఒకటి తయారైండు. ఇగో కూడా ఆ మధ్యలో కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద ఇగో నేను పైసలు పెట్టిపోతున్నా, ఇక మీకు వాళ్ళకన్నా లెక్కుంటే వచ్చి కొండవరని పైసలు వేసిండు. నీ అమ్మ డబ్బు విలువ ఓనికన్నా తెలుస్తుందా? సార్ సమయం 11:55 అవుతుంది. నేను రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన, సాయంత్రం అనుకోండి. ఇప్పుడు నేను నాన్ స్టాప్ వస్తున్నా, దగ్గర ఒక 250, ఇప్పుడే ఆగ్రా దాటిన 250-270 కిలోమీటర్ వచ్చినాం. మేము నైట్ అంతా మబ్బులో 3-4 దాకా నడుపుతాం బండ్లు. నా వెనకాల ఇంకా 2 వస్తున్నాయి, ఒక ఎస్ క్రాస్ ఒకటి ఎట్టిగా వాళ్ళు నిన్న పోతాను వాళ్ళు పోలే, నా ఎంబడే ఉన్నారు. నా ఎంబడి వచ్చే డ్రైవర్ కు రెగ్యులర్ గా మన ఎంబడి వస్తూ ఉంటారు పిల్లలు.
నేను వాళ్ళకు 7,000 రూపాయలు ఇస్తాను సార్ ఒక ట్రిప్కు. వాళ్ళు నెలల నాతోటి 4 ట్రిప్పులు వస్తారు. అలా వాళ్ళ ట్రైన్ టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు. తిండి మాత్రం నేను ఉంటే నేను పెడతా, లేకపోతే వాళ్ళే తింటారు. లేదంటే వాళ్ళన్నా మన ఎంబడి పిల్లలు వస్తే ఇట్లా కస్టమర్లు వస్తే కొంతమంది పెడతారు, కొంతమందికి ఏమో వాళ్ళే పెట్టుకుంటారు. అది పెద్ద మ్యాటర్ కాదు. వాడు ఇంత కష్టపడితే వానికి ఒక నెలంతా పోను 25,000 20,000కు మించి మిగిలేదు. వీళ్ళు ఓ ఫోన్ చూపెట్టి అందులో గేమ్ చూపెట్టి ఇగో నేను 2,000 ఇప్పుడే 2,000 పెట్టి ఆడినా, నాకు 2,000 పెట్టి ఆడితే 25,000 వచ్చినాయి. 20,000 పెట్టి ఆడితే 2 లక్షలు వచ్చినాయి. ఇవి చూపెట్టి పోరాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసి ఈడనేమో ఈ కథల వాడు కొద్దిగా రూపాయలు సంపాదించుకున్నాడు, కలస్ ఎవడో ఒకటి దొరికించుకున్నాడు, బయట దేశం నుంచి విజిట్ వీజా తెప్పించుకున్నాడు అవతల వాడు. ఆ మధ్యకాలంలో మా ఫ్రెండే ఇప్పుడు లేడు కాదు. ఇక పాపం ఎట్లుంటా అంటే మనం కర్మకు భయపడాలి, దేనికి భయపడ్డా భయపడకపోయినా కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. జస్ట్ వెయిట్ అంతే. అక్కడ ఏం చేసిందంటే దుబాయ్ నుంచి ఫోన్ చేసి రెగ్యులర్గా మాకు అప్పుడు ట్రావెల్స్ ఉన్నప్పుడు మేము కిరాయిలు కొడదు, రమేష్ ఏమన్నా బండ్లు ఎయిర్పోర్ట్కి వస్తున్నాయా అని అడిగింది. అంటే మా డ్రాపింగ్ పోతాయి ఎక్కించుకొచ్చుడు ఇట్లా ఉంటుంది అన్నట్టు, పికపింగ్ డ్రాపింగ్. అంటే అన్న ఇప్పుడైతే ఏం బుకింగ్లు ఏం లేవన్నా, ఏదైనా వస్తే చెప్తా అని చెప్పిన. ఎవరన్నా వస్తే చెప్పు అన్నాక ఆయన ఒకటి ఎయిర్పోర్ట్లో ఒకటి ఉంటాడు మనకు తెలిసినోడు, వాళ్ళది వేములాడ దగ్గర ఏదో ఊరు, పెద్ద మనిషి. అయితే ఆయనకు ఫోన్ చేసిన, అన్నకి ఇట్లా మరి రేపు నైట్ దుబాయ్ నుంచి ఒక మనిషి వస్తుండు, మరి ఏదైనా బండ్లు ఉన్నాయా, నువ్వు ఆడనే ఉన్నావా అంటే, అన్న మరి నేనైతే లేదు, ఏదైనా బండి ఉంటే నేను నీకు చెప్తాను, ఆయన నెంబర్ నాకు ఇవ్వని అన్నాక ఆయనకు నెంబర్ ఇచ్చిన. ఇక మరి ఆయన బండ్లు వచ్చిందా వేరే వాళ్ళ బండ్లు వచ్చినా మనకు తెలియదు, కానీ మొత్తానికి దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిండు. ఆయన ఇంటికాడ ఎవరికి తెలియదు ఆయన ఇండియాకి వచ్చిండు. ఆయన ఇక్కడ దోస్తుగానికి ఫోన్ చేసిండు, అరే దావత్ ఉంది, ఇట్లా దావత్ చేసుకుందాం రారా, నేను నిన్న వచ్చినా, మరి నేను అక్కడ నువ్వు నాకు కనవలేదని అడుగుతే, ఇక అచ్చుడే రాత్రి వచ్చినా ఇట్లకెళ్ళ బుద్ధి కాలేదు, ఇక తెల్లగలు దావుదాం దారా అని ఆయనతో తాళాలకు రమ్మన్నాక ఆయన ఇంకో ఎపిసోడ్ ఇద్దరు కలిసిపోయి వచ్చేటప్పుడు పాలన తోలుకరారా అంటే ఇది తోలుకొని పోయినాక ఆయన మంచిగా తాగుడు కూడా అంత అయిపోయింది. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిండు. వీళ్ళకేమో విషయం తెలియదు, తోలుకపోయినానికి తెలియదు, ఏంబడి పోయినానికి తెలియదు. ఎవడైతే తోలుకొని తోలుకపోయినా నిడిచిపెట్టి వచ్చినోడిని ఆయనతో దుబాయ్ నుంచి వచ్చినోడు చంపి అక్కడికి వెళ్ళి ఆయనతో జగిత్యాలకు బస్ స్టాండ్కి వచ్చి ఓ బస్ స్టాండ్ కాడ బండి మాట్లాడుకొని ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వీకి. సేమ్ ఇదే మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకడు మా బిడ్డనేమో అన్నాడని చెప్పి అలా పెద్ద మనిషిని ఒక చంపి దుబాయ్ వెళ్ళిపోయింది సినిమా లెక్క. దీనివల్ల ప్రామిస్గా చెప్తున్నా సార్, దీనివల్ల ప్రజలు ఏం నేర్చుకుంటారంటే, ఫస్ట్ పాయింట్ మన చట్టాలంటే ఎవరికి భయం లేదు. భారతదేశ చట్టాలంటే అసలు భయమే లేదు. ఒక మనిషి మీద ఒక కేసు అయి వాడు శిక్ష పడే వరకల్లా కేసు పెట్టినోడే చచ్చిపోతుండు. సరే, నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా. నేను మా దగ్గర 2000 నుంచి 2005-06 ఆ పీరియడ్లో జగిత్యాల అప్పుడు మావోయిస్ట్ ప్రాబ్లం బాగుంటుంది మా జిల్లాలో. అప్పుడు పద్మక్క అని మాజీ నక్సలైట్ ఆమె ప్రభావం ఎక్కువ ఉండే మా ఏరియాలో. ఎందుకంటే ఆమె అంటే పేరు చెప్తేనే భయపడదు, అంత అడలు ఉంటుండే ఆమె. ఆమె ఉన్నంత కాలం పోలీసు వాళ్ళు 2 వీలర్ మీద ఇద్దరు హోంగార్డులు వచ్చిన నలుగురు ఎవడెక్కడ ఒక కాడ నిలబడకపోదు. నలుగురు ఉన్న హోంగార్డ్ వచ్చినా నిలబడకపోదు. పోలీసు వాళ్ళు వస్తారు అటొకటి 4 దిక్కుల వీగుదాం, ఆ సిచ్యువేషన్ ఉంటుండే సార్ పోలీస్ అంటే. దాని తర్వాత మెల్లమెల్లగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఏం చేసింది, పోలీసును ఫ్రెండ్లీ పోలీస్ అని ఓ ముద్ర వేసి అలాంటి ప్రజలకు పంపించింది. దాని తర్వాత నిజంగా చెప్తున్నా సార్, సిఐ డిఎస్పీ అంటే కూడా ఎవరికి భయం లేదు. ఆయన దగ్గరికి పోయి ఒక సిఐ కానీ డిఎస్పీ కానీ వాళ్ళ దగ్గరికైనా పోయి, అరే బాబు ఇది తప్పురా అంటే అవతల వ్యక్తి
బాధితుడు వచ్చి ఎస్ఐ గారికి సిఐ గారికి ఏమైనా వివరించుకుంటా అంటే ఎవడైతే అపోజిట్ క్యాండిడేట్ ఉన్నాడు ఆడు ఇమీడియట్లీ ఇంకొకరి నుంచి ఫోన్ చేయించుడే ఆడు మనోడేనాయా వదిలే సార్ పాపం అవుతుంది ఏనే మాట్లాడితే ఏమైతుందో దాని ఈ సిస్టమ్ తీసుకొచ్చి పోలీసుకి అసలు వాల్యూ లేకుండా చేసి పరిస్థితి వ్యవస్థలో ఎంత ఘోరం అంటే ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకు పోయే పరిస్థితికి వచ్చింది. అంత చదివి అంత గొప్ప స్థాయిలో ఉన్నోళ్ళు ఆ సిస్టమ్ చేసారు పోలీసులు. ఇప్పుడు మన దగ్గర జరిగిన సిస్టమ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మన దగ్గర 2000 సంవత్సరంలో ఏ పోలీసు ఉండనో ఆ పోలీసు ఇప్పుడు యూపీలో ఉంది. నిజంగా యూపీలో అదే పరిస్థితి ఉంది. ఎవడన్నా ఏమన్నా తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. కోర్టు దాకా పోయి ముచ్చటనే లేదు. సెటిల్మెంట్ కథం పోలీసు చేతుల్లో అయిపోతుంది. ఏముంది సార్, బెట్టింగ్ యాప్ ఏతిరి కోట్ల సంపాదితిరి, కథం ఫ్లైట్ ఎక్కుతిరి, పీక్తిరి. దుబాయ్లో పోయి కూడా మళ్ళీ అదే పని చేయబడుతుంది. ఇంకా నేను చేసిందా నువ్వు చూసినావా అనే మాటలు. కొంచెం అంత ఒక 5,000 10,000 ఫాలోవర్ పెరిగిరంటే కథం. ఆడ ఆ మధ్యకాలంలో కూడా నేను బెట్టింగ్ యాప్ లో బాగా సంపాదించిన ఆయన అమీర్పేటనే కదా సార్, డబ్బులని ఇట్లా సిల్లిండు సార్. ఒక్కొక్కడు హైదరాబాద్ సిటీలో చెప్తాను నేను, యూపీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక, తమిళనాడు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి బిల్డర్ల దగ్గర పనిచేస్తున్నారు. బ్రిక్స్ మొయ్యాలి, సలాక మొయ్యాలి, ఉసుకే మొయ్యాలి, ఇటుకలు మొయ్యాలి, సిమెంట్ బత్త మొయ్యాలి. ఇవన్నీ మోస్తే ఆయన శరీరం పైనుంచి కింది దాకా వాడు కూడా ఒక సిమెంట్ బత్త తయారవుతాడు. అంత కష్టపడితే ఆయనకి వచ్చేటి కేవలం రోజుకు 1000 నుంచి 900 రూపాయలు, 900 నుంచి 1000 రూపాయలు వస్తాయి. అంత హార్డ్ వర్క్ అయితే నెలంతా మొత్తం కొడితే ఆయనకి 30 నుంచి 35,000 కూడా రావు. వీళ్ళు ఒక్క చిటికలల్లా జస్ట్ ఫోన్ లో చూపెట్టి ఇట్లా చూపెట్టుడు అట్లా సంపాదించాడు. గాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పోరాడు పక్క ఉంటాడు. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ బాగా కామెంట్ చేసిండాడు, మా అమ్మని కొట్టిర్రు, మా నాన్నని కొట్టిర్రు అని డైలాగులు కొట్టిర్రు. ఆడు కూడా బెట్టింగ్ యాప్ చేసి పోరాడు. అంటే ఇది ఎంత పాతక పెంచారు. ఇది డ్రగ్స్ కంటే డేంజర్. ఇది ఎంతమంది బర్బాద్ అవుతారు దీంట్లో. పోలీస్ అంటే ఎవరికి భయం ఉంది సార్? ఇక తప్పులు చేయమంటే ఏరా. ఇప్పుడు నిన్న ఇవ్వాలను నేను న్యూస్ ఛానల్లో చూసిన, పట్టపగలో ఒక ఎస్ఐని నరికి పారేసారు తమిళనాడులో. ఇప్పుడే కదా సార్ మన న్యూస్, ఈరోజు న్యూస్ ఛానల్లో చూసిన సార్, ఏదో టీవీ ఛానల్ వచ్చి ఒక సబ్ ఇన్స్పెక్టర్ను 4-5 కలిసి పట్టపగలు కత్తులతో నరికి పారేసారు. పాపం నమాజ్ కోయాతుండంట ముస్లిం. రంజాన్ మాసంలో జుమ్మా రోజు నమాజ్ కోయని నరికి చంపారు. వాళ్ళకి ఏం శిక్ష ఉంటుంది సార్? అసంటోనికి శిక్ష పడాలంటే అక్కడ ఉన్న ఎస్పీ సజ్జనార్ సార్ అయి ఉండాలి, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి యోగి అయి ఉండాలి. అప్పుడు తప్పు చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తాడు. తప్పు చేయాలనుకున్నాడు కూడా. ఏముంది, చంపుతుర్రు, కోర్టులో పోయి సరెండర్ అవుతుర్రు, సాక్ష్యం లేదని కేసు కొట్టిడు పోతుంది కలర్స్. ఇక రేపు మళ్ళీ ఏమన్నా ఆడేమన్నా అందామన్నా అనకుంటే ఆడు భయం, అరే ఇటు పలానోని చంపిండ్రా అని. ఇది అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అవుతుంది. అవురా మొన్న ఎస్ఐని పట్టబోగలే నరికి ఇలేరా, ఈ 4గురేరా కథం. ఇది ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఆడు ఆ ఏరియాలో కింగ్. ఆయన దగ్గరికే పొలిటికల్ లీడర్ పోతాడు, ఆయన దగ్గరికే ఆఫీసర్లు పోతారు. సార్ అని రాచ మర్యాదలు. మేము 2002లో 2003లో సార్, మేము ప్రాపర్ పొలాస గ్రామం. మా దగ్గర రూరల్ ఎస్ఐగా అబీబ్ ఖాన్ సార్ అని ఉండే. ఆ సార్ బాగా డేంజర్. అయితే కత్తలాడదు మేము ఈదులలో. ఇక ఈతకాలు అప్పుడు నేను బయట తాగుదాం, ఈతకాలు చెప్పుకుందాం, గుడాలు. మాకు అందరూ ముసలమ్మ పాపం గంప పట్టుకొని వస్తుండే, అనే కూర్చొని పత్తలాడుతాం. ఎంత సార్? 10 రూపాయలు, 5 రూపాయలు ఇంతే మహా. అంటే అందరి జేబులన్నీ కొడితే ఒక 10 మంది 2-3 బ్యాచ్లు ఉంటుండే. అందరి దగ్గర మొత్తం వెతికినా 5,000 కూడా వెళ్ళకపోవు. అంటే మా లెవెల్ అసంటుంది అప్పుడు. రూపాయి తీన్ పత్త ఆడు, లేకపోతే 10 రూపాయలు సిండికేట్ ఆడు, ఇట్లా ఆడుతుంటుంది. రెమ్మి,
కౌంట్ ఆడు, లేకపోతే 20-20 రెమ్ ఆడు, ఇట్లా ఆడదు. అయితే అబీబ్ ఖాన్ సార్ ఏం చేసిందంటే ఆ పొలాలలో పనిచేసిన లెక్క లుంగి కట్టుకొని బనీన్ మీద రివాల్వర్ బొడ్లో పెట్టుకొని తలపాగా కట్టుకొని గొల్లోళ్ళు వచ్చినట్టు వచ్చిండు. గొల్లోళ్ళు ఎట్లా తిరుగుతారు అట్లా వచ్చిండు పాపం. గొడ్లు కాసుకునేట వాళ్ళు తిరిగినట్టు ఇట్లా తలపాగా కట్టుకొని లుంగి కట్టుకొని వచ్చిండు. ఆ ఇదులు పొలాల మధ్యలో ఉంటాయి, దగ్గరికి వచ్చేదాకా అసలు ఎవ్వడు కూడా క్యాజువల్ గా చూస్తున్నాం కానీ ఇక ఆ రోజుకి ఆ ఏరియాకు తాగడానికి ఖాళీలు వస్తా ఉంటారు. ఈయన కూడా అట్లనే వస్తున్నానే అనుకొని అందరం పత్తలలో నిమగ్నమే ఆడుతున్నాం. వచ్చి సడన్ గా అందరికి దొరకబట్టి నన్ను కూడా నా షర్ట్ దొరకబడుతున్నా టకటక నా బటన్లను ఇప్పేసి నేను బక్కకి ఇంత షర్ట్ నా చేతులు పట్టుకున్న షర్టు ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. నేను బయటకు వెళ్ళొచ్చిన. వెనుకకు తరిగి చూడకుండా మా గుట్టు ఉంటుంది అప్పుడు అడ్డగుట్ట, ఉరికితే మధ్యలో నా వెనక ఉరికొచ్చిండు. నేను ఒడ్ల మీద కొంచెం నేను సన్నం బక్క ఉన్నా కాబట్టి నాకు ఒడ్లు నేను ఉరికితే ఒడ్డిరగలే, కానీ సార్ నా ఎంబడి ఉరికితే ఒడ్లు ఇరిగిపోతున్నాయి. సార్ కింద వాడి లేచుకుంటూ ఉరకదు. నేను దొరికితే నా బొక్కలు నేను దొరకలే. అయితే నా అదృష్టం ఏంటంటే ఆ గ్యాంగ్ లో నా పేరు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు రమేష్ అని. ఆడు బలైంది పాపం. నేను బచ్చైనా. నేను అడ్డగుట్ట ఉరికి ఒక రాత్రి అంతా గుట్టకానే ఉండి తెల్లారి ఇంటికి వచ్చిన. ఇంటికి కూడా చక్కగా పోలే, వేరేటోళ్ళు ఇంటికి పోయి ఎంక్వైరీ చేసి ఆ పేరు లిస్ట్ లో నా పేరు ఉందా లేదంటే రమేష్ అనే పేరు ఉంది అని, రమేష్ అంటే నిన్ను పట్టుకోవాలి సాలలో రమేష్ పట్టుకపోయారు అన్నాక అప్పుడు అమ్మాయి అనుకున్నా. అప్పుడు అంత భయం ఉంటుండే సార్ పోలీస్ అంటే. ఇప్పుడు ఏం భయం ఉంది సార్? ఎవడేమైనా చేయొచ్చు. కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి పబ్లిసిటీ ఉంటాయి కలర్స్. బెట్టింగ్ యాప్ వేసిన వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, కోటీశ్వరులు, వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక్కొక్కరికి 50,000-60,000 జీతం నెలకు. అసొంటోళ్ళు ఈ పానాలు తీసే పనులు చేయబట్టి ప్రకాష్ రాజ్ పెద్ద పెద్ద నీతులు మాట్లాడతాడు. వాళ్ళ గురించి ఇలా గురించి చెప్తాడు, మోడీని తిడతాడు, మాట కత్తే మోడీ మీద పడతాడు. బతికేమో గిది, మనం చేసే పనులు ఇట్లున్నాయి. దగ్గుపాటి రాని వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి ఆస్తులు తక్కువైనాయి. వాళ్ళ పెద్ద ఫిలిమ్స్ స్టూడియోనే ఉంది వాళ్ళకు బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన అవసరం ఏముంది? హీరోయిన్లు, క్రికెటర్లు, వాళ్ళకి ఒక్క యాడ్ ఇస్తే 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. షారూక్ ఖాన్ గారికి ఏం అవసరం? గొంతు ఆస్తి కలిపోయింది. విమల్ బుక్కురి సావురైన విమల్ యాడ్ ఇస్తుండు. అలా ఓడన్నా విమల్ తింటాడా? విమల్ తింటే పర్సనాలిటీగా అట్లా ఉంటుందా? అందుకే బొమ్మలు చూపెడతారు అప్పుడప్పుడు. విమల్ తినేటోడేమో బక్కగా ఎండకపోయి ఉంటాడు, చెటాకు మాంసం లేకుండా. విమల్ తిను అని చెప్పేటోడేమో కండలు తిరిగి ఉంటాడు 6 ప్యాక్ తోటి. ఇది మనకు తినటానికేమో ఇది తెలియదా? సినిమాలో మనం సినిమా చూడడానికి పోతే ఫస్ట్ ముంగట అదే ఆడేస్తారు. ఇది ఖైనీ, పాన్ మసాలా, గుట్కా తినడం వల్ల ఏం జరుగుతాయో అది క్లియర్ గా చూపెడతారు. అయినా మనం అంటే మన సౌత్ కు తక్కువ ఉంది కానీ నార్త్ అయితే భయంకరంగా ఉంది ఈ విమల్ గుట్కా ఇవి తినడు. మీరు ఏదన్నా అనుకోరు సార్, ఏ సెలబ్రిటీ అన్నా ఇగో మీరు ఈ సబ్బు వాడుర్రి, మీరు ఈ పేస్ట్ వాడుర్రి, మీరు ఈ షాంపూ వాడరని చెప్తారా? ఆడెవ్వడు అది వాడాడు. ఇది పక్క ప్రామిస్ చెప్తున్నా. మీరు చూడుర్రి, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఫోన్ల గురించి ఆడిస్తూ ఉంటాడు. ఆ ఫోన్లు వాళ్ళు వాడతారా సార్? రేపు గిట్ట 16, ఇప్పుడు నా చేతిలో సామ్సంగ్ S23 అల్ట్రా ఉంది. ఇప్పుడు రేపు ఇందులో 26 28 లాంచ్ అవుతుందంటే ఫస్ట్ మొబైల్ వీళ్ళే కొంటారు. iPhone 16 ఇప్పుడు లాస్ట్ 18 లాంచ్ అవుతుందంటే ఫస్ట్ మొబైల్ వీళ్ళే కొంటారు. పాతది అనుకో ఇచ్చేస్తారు ఇలా దగ్గర. వాళ్ళు వాడేటి గవి అంతే తప్ప వాళ్ళేదో అది వాడిర్రు ఇది వాడి వాళ్ళు సెంటు కొట్టుకున్నారు, ఆ సబ్బు వాడితే ఇవన్నీ ఉట్టే. ఇవన్నీ మనల్ని పిసోలం చేయడానికి. మన దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే మన దేశంలో ఉన్న జనాభాకు చట్టాలంటే గౌరవం లేదు. గంత మనకంటే ఎక్కువ చైనా జనాభా చట్టం అంటే ఉచ్చ పోసుకుంటది. అక్కడ అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి సెక్షన్లు, కేసులు. అవన్నీ చిన్న తప్పు చేసినా భయంకరమైన సెక్షన్లు, భయంకరమైన కేసులు ఉన్నాయి. మన దగ్గర ఏడున్నాయి సార్? మన దగ్గర ఏం లేవు. జస్ట్ మన దగ్గర ఏం చేసినా
వాయిదాల మీద వాయిదాలు లాస్ట్ కు కేసు పెట్టినోడే చచ్చిపోతుండే తప్ప న్యాయం మాత్రం మనకి జరుగుతుంది. చాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆయనకేమో రోగమా? నిన్ను మంచిగా ఆడికి తీసుకుపోయి నేను బిగ్ బాస్ సెలబ్రిటీ చేస్తే నువ్వేం చేసినావు? బయటకు వచ్చి నువ్వు ఆయనతో లాస్ట్కు నువ్వు కూడా అదే పని చేసి వీళ్ళు ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే నువ్వు ఇట్లాంటి తయారు చేసి ఇవి చేస్తారు. మా దగ్గరికి కూడా వచ్చారు మా షెడ్లకు, కాకపోతే దీనికోసం రాలేదు, ఈ ప్రమోషన్ కోసం రాలేరు. కానీ బిట్కాయిన్ అని ఉంది మా జగిత్యాల జిల్లాలో, దగ్గర ఒక 500 కోట్లు అందరు పెట్టిరు. దాంట్లో 500 కోట్లు పెట్టిరు. నాకు తెలిసిన వాళ్ళే ఒక 10-15 మంది వచ్చారు. అన్న నువ్వు చెప్తే బాగా మంది జాయిన్ అవుతారు, నీకు మంచి అదవుతుంది, నీకు కూడా 10 రూపాయలు మిగులుతాయి, నువ్వు ఒక్క మాట చెప్పన్నా, నువ్వు చెప్తే మస్తు మంది వస్తారంటే నేను చెప్పకపోగా మా తమ్ములను కూడా తిట్టినా. ఒకటి మా దోస్తు ఊకొచ్చిండు 4-5 సార్లు వస్తే మా తమ్ములను తిట్టినా నేను. ఆడు ఇంకోసారి నాకు ఇక్కడ కనబడద్దని. ఎందుకంటే ఇది ఒక చైన్ సిస్టమ్. ఈ పైసలన్నీ జమ చేసి ఒక్కనో బాగా బలిసినోనికి ఇచ్చుడే. ఈ చిల్లర ఏరుకోవాలి మనం, అది కూడా గ్యారంటీ లేదు. మళ్ళా దీనిలో ఏమన్నా మిస్టేక్ అయితే ఇంత కష్టపడి సంపాదించుకున్న పేరు ఆడిచ్చే కుక్క బిస్కెట్లకు ఆయనతో వీక్తుంది. ఇప్పుడు నాకు చాలా మంది ఏమనుకుంటారంటే నాకు యూట్యూబ్ లో బాగా పైసలు వస్తాయి. యూట్యూబ్ లో నాకు పైసలు బాగా రావు, తక్కువ, చాలా తక్కువ. మీరు అనుకున్నారంటే మీరు అసలు నంబర్. నాకు యూట్యూబ్ లో వచ్చేది 2 ఫ్లైట్ల టికెట్ పైసలు కూడా రావు. కానీ నాకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా బండ్లు అమ్మితే పైసలు ఎక్కువ వస్తాయి. నాకు అవి కావాలి. నేను ఒక బండికి కళ్ళు మూసుకొని 25,000 కమిషన్ తీసుకుంటా పక్కా. ఇది 25,000 ఢిల్లీ బండికి తీసుకున్నాడే చాలు. నేను నెలకు 10 బండ్లు అమ్ముతా అనుకోరు, ఎగ్జాంపుల్. బాగా అవసరం లేదు, 5 అమ్ముతా. నెలకు 5 అమ్ముతే తక్కువ పైసలా? ఏం పని చేస్తే ఆ పైసలు నాకు. ఒక్కొక్కటి చచ్చిపోతుండు ఎండల. నేను మొన్న 4 రోజులు ఢిల్లీ నుంచి జైత్యాలు పోయి ఉంటే ఎండల నాకు వీడియోలు తీయాలంటే నాకే రోగం తిరిగింది. నీ అమ్మ గింత ఎండ కొడుతుంది ఏంది. ఇప్పుడు ఇవాళ వర్షం పడ్డదంట, ఢిల్లీలో చల్లగా ఉంది, అందుకే మళ్ళీ వచ్చిన. మాకు ఆడ బండ్లు, లోకల్ బండ్లు అమ్మితే అటు 10 ఇటు 10 వస్తాయి. నాకు 5-6 వర్కర్లు ఉన్నారు, వాళ్ళ జీతాలు వెళ్తున్నాయి. నేను బతుకుతున్నా, మా తమ్ముళ్ళు బతుకుతున్నారు, నా వల్ల ఒక 10 మంది డ్రైవర్లు బతుకుతున్నారు. ఇవి ఒక ప్రమోషన్ చేస్తే పట్టని పైసలు వస్తాయి. అవి వస్తాయి కానీ రేపు పొద్దుగా లేవు. ఇసంటి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నేను వీడు కూడా గసంటోడే అని మొమ్ముద్ర పడి పీకుతుంది. నాకు ఎందుకు ఆ పైసలు? నాకు రాకపోయి మస్తు మంది అన్నారు, అన్న నువ్వు ఇది చేయి అది చేయి. నేను ఏం చేయరా బాబు, నాకు యూట్యూబ్ లో కార్లు అమ్ముకుంటే చాలు, ఇది మించిన సుఖం ఇంకోటి లేదు. నిజాయితీగానే నాకు మస్తు రూపాయలు వస్తున్నాయి. ఈ నిజాయితీనే ఇట్లనే నాకు ఎంత వరకు వీలైతే అంతవరకు కష్టపడతా. ఈ సమయం ఇప్పుడు నాకు రక్తం ఉంది, గంచె గట్టిగా ఉన్నా. ఇంకొక 1-2 సంవత్సరాలు ఇట్లనే ఢిల్లీ జగత్యాలు తిరుగుతా, 4 రూపాయలు జమ చేసుకుంటా. తర్వాత దేవుని దయ సాధన అయితే ఎత్తాం, సాధన కాకపోతే సపరేట్ ఇంటికాడిని ఆఫీసులో సెడ్లా కూర్చేసుకొని కూర్చున్నా, లోకల్ బండ్లు అమ్ముకున్నా చాలు. పార్క్ అండ్ సేల్ అదేమన్నా కిరాయి జాగన మన సొంతమేనే. బిట్కాయిన్ వాళ్ళు సార్ మా షెడ్కు ఒక 6 నెలలు వచ్చారు సీరియల్. 6 నెలలు ఒకటే మాట, మేము ఇళ్ళకి ఇన్వాల్వ్ కాము, మీరు ఇడికి రాకూడదు. మాకు ఇది వర్కౌట్ కాదు. మేమున్న బిజీలా ఇప్పటికే మాకు రాత్రి 1 కూడా గుద్దాలు దాగి ఫోన్లు చేసి నాకు పలానా బండి కావాలని అడిగేటోళ్ళు ఉంటారన్న. ఆ తలకైనప్పే మాతో అయితలేదు, మళ్ళీ ఇది పెట్టుకోము, దయచేసి రాకూడనే చెప్పినాం. ఎల్లా ఇన్వాల్వ్ కాలే. ఎందుకంటే మనిషికి బెల్లం ఉన్న కాడ ఈగలు వెళ్తాయి అని సామెత ఉంటుంది కదా. ఆ మంచి పేరు ఉన్న కాడికి 10 మంది వస్తారు అని ఏడు తెంగడానికి. ఇక మా ఊరోళ్ళకి అట్లా వచ్చింది నా దగ్గరికి. నేను ఎట్లా చెడిపోతున్నారా, నిన్ను కూడా ఇరికిస్తా, నిన్ను ఇరికిస్తే నేను సంతోషపడతాను. అదేదో సినిమాలో పోసాని కృష్ణమూర్తి అంటాడు రామ్ చరణ్ సినిమాలో. ఎవడు సినిమా అది? నాయక్ సినిమాలా మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగుపడద్దని ఆ సామెత నడుస్తుంది. అందుకే ఇప్పటికైనా నా వీడియో వలన ఈ ప్రమోషన్ చేసే వాళ్ళని చూస్తే ఇప్పటికైనా మారురి. ఎందుకంటే ఒక పిల్లగాన్ని ఒక కుటుంబం ఒక 20 రోజులు రూమ్ లో బంధించి ఉంచింది. ఆ పిచ్చోడు అయిపోయింది ఆడి పైసలు పోగొట్టి. ఆ కోసం మనకు తలగదా సార్, మన పోరాళ్ళకు తలగదా? ఒక దందా వేసి మనం అది చేసినామంటే అది వేరే విషయం. మనం ఏం చేస్తున్నాం, ఫోన్ చూపెడుతున్నాం, ల్యాప్టాప్ చూపెడుతున్నాం, షాపులకు పోతున్నాం, ఫోన్లో గేమ్ ఆడుతున్నాం, కెమెరాలు కొంటున్నాం, భార్యకు షాపింగ్ కు 50,000 తీసి ఇస్తున్నాం. ఇది ఏ మెసేజ్ అన్నట్టుగా తెలిసే చెప్తున్నారు వీళ్ళు, తెలియకేం కాదు. మన సిగరెట్ తాగితే రోగాలు వస్తాయని బోర్డు
దాని మీద పేరు ఎట్లుంటుందో వీళ్ళ పనులు చేయ వల్ల కింద వీళ్ళకి మనం సినిమాలలో కూడా మద్యపానం హానికరం అని కింద పెగ్గులు చూపెట్టినప్పుడు అక్కడ చిన్నగా లెటర్లు రాస్తారు. వీళ్ళు ఆడిచ్చేటప్పుడు కూడా ఆ సిస్టమ్ తీసుకురావాలి. అట్లా అయిపోయింది. మరీ తెలుగు వాళ్ళు అయితే మరీ అధ్వానంగా మారి, ఇక బయట వాళ్ళ సంగతి మనకు తెలియదు కానీ మన తెలుగు దాంట్లో ఇంత మంది తవిన కొద్ది వెళ్తున్నాయి కుప్పలు కుప్పలు. ఇన్ని కోట్ల బిజినెస్ జరుగుద్దా ఇంట్లో. అందుకే నేనేమంటా అంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతుందంటే చట్టం అంటే గౌరవం లేదు, ఎవరికి భయం లేదు, ఆఫీసర్లు అంటే భయం లేదు. ఎంత పెద్ద ఆఫీసర్నైనా చిన్న పోరాడు జస్ట్ మొన్న కౌన్సిలర్ గెలిచినోడు పోయి ఏం సార్ మావాడిని బండి పట్టుకున్నారంట. నేను ఎవరో తెలియదా నీకు? అరే మీవాడు లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, తాగి నడుపుతున్నాడు. అవు సార్ పోరాడు, ఇప్పుడు వేయకపోతే ఎప్పుడు చేస్తారు సార్, చూసి చూడనట్టు ఇడిచిపెట్టాలి. అంటే రేపు నేను గుద్ది చంపినాక అప్పుడు వచ్చి అయ్యో సార్ వాడు గుద్ది చంపినట్ట కదా సార్, ఇక కేసు కొద్దిగా చూసి రాసుకోరు సార్ అనేటట్టు ముచ్చట. మందలిచ్చి కూడా తప్పే. వాడికి తీసుకొచ్చారు మొత్తం ఫ్రెండ్లీ పోలీస్ అని, చట్టాలని, అవని ఇవని మొత్తం ఖరాబ్ చేసి పారేసారు వ్యవస్థను. ఇది సుధరాయించాలంటే అందరు ఆఫీసరు సజ్జనార్ సార్ లెక్క అయితే ఇది సుధరాయిస్తుంది. లేదు పొంది చట్టం తన పని తాను చేసుకపోతుంది అంటే ఆ చట్టం పని ఎత్తది, కానీ న్యాయం దొరికే వరకు యువతలోడి చచ్చిపోతాడు అంతే. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించుడు సార్, కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుందని ఈ వీడియో చాలు చేసిన. ఇక నాకేదో ఫ్లోలో నేనేం స్క్రిప్ట్ రాసేటోని మాట్లాడేటోని కాదు, నాకు ఏదైతే తెలుసో దాని గురించే మాట్లాడతా. తప్పులేమని ఉంటే క్షమించుడు సార్. 10 మందికి ఉపయోగపడతా అనుకునే వీడియో తీస్తా తప్ప నాకు ఉపయోగపడాలని మాత్రం కాదు. ఒకేసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.